హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఇవైతే ఫుడ్ రెసిపీస్ అనమాట. మన సంక్రాంతికి పిండి వంటలు ప్రిపేర్ చేస్తారు కదా. పల్లెలలో అయితే అరిసెలు, కజ్జికాయలు, కారాలు, లడ్లు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో సంక్రాంతికి నేను కూడా కొన్ని పిండి వంటలు అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో అవే ఆ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నా. ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో మనం ఎవరి హెల్ప్ లేకుండా మనం ఒక్కరమైనా ఇలా ఈజీగా మన ఫ్యామిలీకి చేసి పెట్టుకుంటే చాలండి. ఎక్కువ బల్క్లో చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేనైతే నా ఫ్యామిలీ వరకు నేను చేసుకోగలను అనే కాన్ఫిడెంట్ అయితే ఎప్పుడైనా నేను ఇలా ట్రై చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా నేనైతే కజ్జికాయలు, మురుకులు, కొన్ని అరిసెలు, ఇవి పాల పొంగనాలు అంటారు కదా, అరిసెల్లాగే ఉంటాయి పాల పొంగనాలు కూడా. అవి 3 అయితే ప్రిపేర్ చేశాను. ఈ 2 వచ్చేసి వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఎందుకైతే కజ్జికాయలు అంటారు కదా, మేమైతే కజ్జికాయలే అంటారు, కొందరు కజ్జీలు అంటారు. ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. వీటిని అయితే మేము కజ్జికాయలు, పప్పులు కజ్జికాయలు అంటాం అనమాట. సో వీటికైతే మనం తెల్లపప్పులు లేదా పుట్నాల పప్పులు అంటారు కదా, వాటిని తీసుకొని సేమ్ ఈక్వల్ క్వాంటిటీలోనే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటేనే షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా అది ఉంటుంది గిన్నెకి మొత్తం ఫుల్గా పప్పులు తీసుకున్నాను, ఫుల్గా షుగర్ వేసాను. కొంచెం ఫుల్గా ఎక్కువనే వేసాను షుగర్ అనమాట. ఒక 200 గ్రామ్స్ అలా ఎక్కువ పడింది కాబట్టి ఇంకా కొన్ని పప్పులు అయితే యాడ్ చేశాను. ఒక 200 గ్రామ్స్ పప్పులు అయితే యాడ్ చేశాను. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేసేయండి. ఎక్కువ తీపి తినాలనుకుంటే ఈక్వల్గా వేసుకోండి. లేదు అనుకుంటే ఒక 100 గ్రామ్స్ లేదా 200 గ్రామ్స్ తగ్గించుకోవచ్చు అనమాట. షుగర్ కానీ బెల్లం కానీ తగ్గించుకోవచ్చు. సో ఇవి అయితే ఇందులోనే యాలకలు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఈజీగా. లేదు అంత ఓపిక లేదు అనుకుంటే పిండి గిన్నెకి పంపిస్తే వాళ్ళే మనకి ఇచ్చి పంపిస్తారు. సో ఇంతకుముందు అయితే ఇసురాళ్ళతో ఇసిరేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ అయితే వాళ్ళైతే ఇసురాళ్ళతో ఇసిరి ఆ తర్వాత వాటిని చేసేవాళ్ళు. నాకైతే చాలా గుర్తు అనమాట అవి. సో ఇంక నేనైతే మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగానే పట్టుకోవాలన్నమాట మిక్సీ అనేది. బరక పట్టుకుంటే ఏంటి అంటే ఇవి పప్పులు కాబట్టి అదే పలుకు పట్టుకుంటే పప్పులు అనేది చప్పగా ఉంటుంది, స్వీట్నెస్ అంతగా తెలియదు అనమాట. సో అందువల్ల కొంచెం మెత్తగానే పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కిలో కొబ్బరి మంచిగా తురుము పట్టుకొని కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా ఎందుకైతే కజ్జికాయలు చేయడానికి గోధుమ పిండి, గోధుమ పిండి 1 కిలో తక్కువే ఉంటుందన్నమాట. మనకి ఈక్వల్గా కలుపుకుంటే సరిపోతుంది. తక్కువైనా ఎక్కువైనా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకా గోధుమ పిండి కొంచెం ఒక 200 గ్రామ్స్ మైదా కలిపాను, యాడ్ చేశాను. మైదా వేయడం వల్ల కొంచెం ఏమంటారు క్రిస్పీగా వస్తుంది, మెత్తగా ఉంటాయి అన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకు తొందరగా మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు ఎక్కువ గట్టిగా అనిపించదు అనమాట. ఇది ఏమంటారు సాల్ట్ యాడ్ చేయడం వల్ల. సో అందువల్ల సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ అయితే ఆ పిండి మొత్తాన్ని నానివ్వాలన్నమాట. మామూలుగా అయితే మా సైడ్ అయితే పేనిరవ అని దొరుకుతుంది, దాన్ని కూడా కలిపి రోట్లో దంచి మరీ దాన్ని కలుపుతారు. చాలా మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి అవి అయితే సో ఇక్కడ నాకు తెలియదు అనమాట, దొరకదు అనేసి నేను గోధుమ పిండి మైదా పిండి అయితే కలిపి మిక్స్ చేసేసుకున్నాను. పిండి అయితే ఒక 2 to 3 అవర్స్ నానితే మనకి పిండి అనేది మెత్తగా వస్తుంది. ప్లస్ మనం రేకులు చేసేటప్పుడు పలచగా కూడా చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ నానితే సో ఇంకా నాకైతే ఈ కజ్జికాయలు అల్లడము ఇవైతే రాదండి. ఈ కజ్జికాయలు అల్లడం ఊర్లలో అయితే 5-6 మంది కలుసుకొని ఈ పండగ టైంలో కూర్చొని అందరూ ప్రిపేర్ చేస్తారు. సో నాకు అల్లడం అది రాదు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా ఎందుకో ఏమంటారు ఇచ్చిపోతూ ఉంటాయి. సో ఇంక ఇలా కాదనేసి నేనైతే మన పండగకు ముందు కొంచెం షాపింగ్కి వెళ్ళాను ఇంట్లో సామాన్ల కోసం. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో అయితే కజ్జికాయలు ఒత్తుకుంటే పెట్టెలు ఉంటాయి కదా, స్టీల్వి ప్లస్ అల్యూమినియం చెక్కవి కూడా దొరుకుతాయి మనకి. సో నేను ఇదైతే 150 200 పడింది. ఇదైతే తీసుకొచ్చుకున్నాను ఈసారి ఎలాగైనా చేయాలి అనేసి. ప్రతిసారి షాప్లో కొనుకొచ్చుకొని తినేదానికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందువల్ల అనేసి నేను ఈసారి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఒకప్పుడు మా అమ్మమ్మ అయితే మేము హాస్టల్ నుంచి వచ్చిన ఇలా పండగలకి ఊర్లలో అయితే అందరిని పిలిపించి చేసేదనమాట. అప్పుడు అనుకునేదాన్ని ఇంత శ్రమ పడే బదులు షాప్లో కొనుకొచ్చుకుంటే సరిపోతుంది కదా అనిపించేది. సో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మన ఏమంటారు వాల్యూ అనేది. అప్పుడు చూద్దాంలే కొనుక్కొస్తావో చేసి పెడతావో అనేవాళ్ళు, వాళ్ళు అయితే నన్ను కామెంట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే మనమే ప్రిపేర్ చేసుకొని నేనే ఇంట్లో వరకు అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈజీగా చేసుకోవచ్చు అండి, ఎవరి హెల్ప్ లేకుండా. నేనైతే 1 కిలో 1.5 కిలోనేమో పట్టేసుకున్నాను, ఈజీగా అయిపోయింది అనమాట. సో ఇంక ఇదైతే
మురుకులకు లేదా సెకినాలు, మురుకులు, కారాలు ఇలా వెరైటీ నేనైతే దీనికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం అయితే తెల్లపప్పులు ఒక గ్లాసు అంటే 200 గ్రామ్, 1 కిలోకి 200 గ్రామ్స్ తెల్లపప్పులు, 200 గ్రామ్స్ మినప్పప్పు. మినప్పప్పు ఏంటంటే కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటే కనుక ఈ మినప్పప్పు, ఈ పప్పులు ఇవన్నీ మిక్సీ పట్టి ఆ పౌడర్ వేసినప్పుడు ఆ స్మెల్, ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందన్నమాట. సో అందువల్ల మినప్పప్పు అయితే వేయించుకోండి. మినప్పప్పు పచ్చిదే వేసినామనుకో పచ్చి స్మెల్లే వస్తుంది అనమాట. సో అందువల్ల మినపప్పు అనేది కొంచెం రెడ్ కలర్, మరీ రెడ్ కాకుండా కొంచెం రెడ్ అయ్యేంత మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. అది వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా ఈ పప్పులు, మినపప్పు ఈ కిలో గోధుమ పిండిలోకి 200 గ్రామ్స్ తెల్లపప్పులు, 200 గ్రామ్స్ మినపప్పు 3 కలిపి మిక్సీ అదే మిషన్ పట్టి చేసుకోవడమే మెత్తగా పిండిని. సో ఇందులోకి టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పు, తెల్ల నువ్వులు ప్లస్ వాము కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది బియ్యం పిండి కాబట్టి తొందరగా డైజెషన్ అవ్వాలి కదా, పిల్లలు కానీ ఎవరు తిన్నా తొందరగా డైజెషన్ అవ్వడానికి వాము అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులోకి బాగా కాచిన ఆయిల్ ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. కూరగడ్డ ఉంటుంది కదా దాంతో, లేదంటే ఒక 100 ml ఆయిల్. బాగా కాలిన ఆయిల్ అయితేనే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఏమంటారు గుల్లగా వస్తాయి కదా, అలా వస్తాయి. సో అలా మొత్తం పిండి అంతా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనము ఒక్కరము హెల్ప్ చేసుకోవచ్చు, ఇంకొకరు హెల్ప్ ఉంటే కానీ ఈజీగా మనం చేసేసుకోవచ్చు. లేదంటే అంటే కొంచెం ఒక్కరైతే లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఇంక ఇవి చేసేటప్పుడు అయితే మా వారు కొంచెం నాకు హెల్ప్ చేశారు. నేను ఇలా వేస్తూ ఉంటే ఆయన ఆయిల్లో వేసి తీస్తూ ఉన్నారనమాట. సో ఇదైతే మేము నైట్ పిల్లలు పనుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్నాం ఇవి అనేది. అది కాక పాపకి స్కూల్లో ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది కదా సంక్రాంతి సెలబ్రేషన్స్కి, అలా పంపించమని అంటే ఇంకా సో ఆ రోజు ముందు రోజు నైట్ నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఈ 2 ప్రిపేర్ చేసి పంపించాను. సో ఈజీగా ఈ కజ్జికాయలు అయితే ఫస్ట్ టైం చేశాను, ఈజీగా చేసేసుకున్నామని. ఇవన్నీ అయిపోయేసరికి 12 ఆ టైం అయిపోయింది అనమాట ఆ రోజు నైట్ అయితే కదా. సో ఇంకా నేను చేస్తూ ఉంటే ఇలా చేయి అని చెప్తుంటే మా ఆయన కొంచెం డీప్ ఫ్రై చేసి ఇచ్చాడనమాట, కజ్జికాయలు కానీ కారాలు కానీ ఇలా. సో ఇలా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ షాపులలో కొన్నా కూడా మన ఇంట్లో చేసినంత టేస్ట్ అనేది ఉండదు కదా. ఏమైనా ఇంటి ఫుడ్ మా వారు ఎక్కువ ఇంటి ఫుడ్డే ఇష్టపడతారండి, బయటటి మ్యాక్సిమం అంత ఉండదన్నమాట ఆయనకి. సో అందువల్ల నేను ఇంట్లోనే కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కన్నా ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై టేక్ కేర్ ఫ్రెండ్స్.